మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజమణిహారాన్ని రోజా తీసుకొని రమాదేవి ఇంటికి వచ్చుంటుంది. అప్పుడే ఇక చామంతి, అక్క నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావక్క, అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటున్నావక్క, నువ్వు అసలు రాజవంశానివే కాదు కదా అని చామంతి ఎంత చెప్పడానికి ప్రయత్నించినా, ఏంటే నన్ను కింద పడేయాలి, నేను సంతోషంగా ఉండకూడదని ఇలా చేస్తున్నావా, నోరు మూసుకొని వెళ్ళిపో అని రోజా తిడుతూ ఉంటుంది. చామంతి అయితే ఎలాగైనా ఆ రాజమణిహారాన్ని నా దగ్గర చాలా భద్రంగా దాచిపెట్టుకోవాలి అని అనుకుంటుంది. ఇక చామంతి రమాదేవి గదికి వెళ్తుంది. రమాదేవి రాజమణిహారాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. అదేంటి, అక్క దగ్గర కదా రాజమణిహారం ఉంది, ఇప్పుడు అమ్మగారి దగ్గర రాజమణిహారం ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మగారి చేతిలో రాజమణిహారం చూసుకుంటున్నారు కదా, అక్క సూట్ కేసులో ఆ రాజమణిహారాన్ని పట్టుకొచ్చింది కదా అని చామంతి అనుకుంటూ ఉంటుంది. చాటుగా రమాదేవిని గమనిస్తూ ఉంటుంది. ఆ ఉపేంద్ర ఈ నకిలీ రాజమణిహారాన్ని తీసుకొని నా చేతికి ఇచ్చాడు. ఏదో ఒకరోజు అసలైన రాజమణిహారం నా దగ్గరికి వస్తుందని కూడా ఉపేంద్ర చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అసలైన రాజమణిహారం నా దగ్గరికి రావటానికి ఇంకెంత సమయం పడుతుందో ఏంటో అని రమాదేవి ఆ నకిలీ ఆహారాన్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఓ, అమ్మగారి దగ్గర ఉన్నది ఆ నకిలీ రాజమణిహారమా, ఇప్పుడు అసలైన రాజమణిహారం స్థానంలో ఈ నకిలీ రాజమణిహారాన్ని పెట్టేసి అసలైన రాజమణిహారాన్ని ఎప్పటిలా నా దగ్గరే భద్రంగా దాచిపెట్టుకోవాలి అని చామంతి మనసులో అనుకుంటుంది. అందరూ నిద్రపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక రమాదేవి, హర్ష ఇద్దరు కూడా గదిలో నిద్రపోతూ ఉంటారు. చామంతి ఇక చప్పుడు చేయకుండా రమాదేవి గదిలోకి వస్తుంది. నకిలీ రాజమణిహారాన్ని చేతిలోకి తీసుకుంటుంది. అలా వెళ్తున్నప్పుడు ఉన్నట్లుండి రమాదేవికి మెలకు వస్తుంది. నీళ్లు తాగడానికి మంచం దిగి వెళ్తూ ఉంటుంది. ఇక చామంతి అయితే ఒక్కసారిగా అక్కడ ఒక చోటన దాక్కుంటుంది. అమ్మగారు ఇప్పుడు నన్ను చూశారు అంటే ఇంకేమైనా ఉందా, చూడకూడదు అని చామంతి అనుకుంటుంటుంది. ఇక చామంతి నకిలీ రాజమణిహారాన్ని రోజా గదిలోకి తీసుకెళ్ళి అక్కడున్న రాజమణిహారం తన చేతిలోకి తీసుకుంటుంది. నకిలీ రాజమణిహారాన్ని ఆ ప్లేస్లో పెడుతూ ఉంటుంది. అయితే అప్పటికే రోజాకి మేల్కో వస్తుంది. చామంతి దొరికిపోతుంది.